మొలక పెసర్లతో కర్రీ చేయడానికి మొలకెత్తిన రాజ్మా కూడా తీసుకోవాలి. 1 కప్ రాజ్మా, 4 కప్స్ మొలక పెసర్లు. ఈ రెండు ఏంటంటే ఒకరోజు ఉదయం నానబెట్టి రాత్రికి నీళ్లు తీసేస్తే మొలక రావడానికి ఒక 2 రోజులు పడుతుంది. మొలకొస్తేనే రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ పైన 5-6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనకు దీనికి ఏమేం కావాలనో అవన్నీ రెడీ చేసుకోవాలి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేయాలి, లేదంటే గ్రైండ్ చేసైనా వేయొచ్చు. 1-2 నిమిషాలు వేయించాలి. కొద్దిగా కల్లుప్పు అంటే దొడ్డుప్పు, పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు బాగా వేయించాలి. 3 మీడియం సైజు టమాటాలు గ్రైండ్ చేసి వేసి ఒక 2-3 నిమిషాలు వేగాక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు అంటే దొడ్డుప్పు వేయాలి. ముందే కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఇది 1/2 సరిపోతుంది. ఇది బాగా కలిపి మూత పెట్టి సిమ్లో మధ్య మధ్యన కలుపుకుంటూ వాటర్ అంతా పోయి దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి ఈ పెసర్లు ఏం చేయాలంటే మెత్తగా క్రష్ చేసుకోవాలి. మనకు వీలైనంత మెత్తగా చేసుకోవాలి. ఈలోపు ఇది రెడీ అయిపోతుంది. మూత తీసి ఒకసారి కలిపి ఆ పెసర్లన్నీ ఇందులో పోసేయాలి. పోసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మెత్తగా క్రష్ చేయాలి అంతా. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతుండాలి అడుగంటకుండా. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసి కలిపేసి ఉప్పు కారం సరిగ్గా ఉందేమో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కర్రీ పూరి, పుల్కా, రోటీతో పాటు జీరా రైస్ లాంటి రైస్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి.